దానిపై ప్రధానంగా చర్చిస్తారు. ఈ ఏడాదిలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక వృద్ధిపై పెద్ద ఎత్తున చేపట్టాల్సిన ప్రచారం, మున్ముందు అమలు చేయనున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చ జరుగుతుంది. ఏఎస్ఐపిబి 6వ సమావేశంలో ఆమోదించిన 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థలకు భూ కేటాయింపులపైన చర్చిస్తారు. కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తవుతుంది. దానిపై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఏపీ కేబినెట్ భేటీ ఎలా ఉండబోతోంది? ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? జ్యోతి, మనం చూసుకున్నట్లయితే ఏపీ కేబినెట్ మరికొద్దిసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే 25 అంశాలను ఎజెండాగా తీసుకోబోతున్నారు. ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఏదైతే ఎస్ఎన్ఐ పిసిబి 6వ సమావేశం 6వ సమావేశంలో ఆమోదించినటువంటి పలు సంస్థలకు, పెట్టుబడులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అదేవిధంగా ఏపీ లెదర్ అండ్ ఫుడ్ పాలసీకి సంబంధించి 4.0 కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ కూడా, దీని ద్వారా ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో 35,000 మందికి ఉద్యోగాలు కూడా కల్పించే అవకాశం కూడా ఉందన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వచ్చే జూన్ 12వ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంలో ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా అంటే అప్పుడు తర్వాత ఏ విధంగా కూటమి ప్రభుత్వం కూడా భారీ బహిరంగ సభ కూడా నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి కూడా పూర్తిగా కూడా ఇక్కడ చర్చించి ప్రజల్లోకి దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలనే దానిపైన కూడా చర్చించబోతా ఉన్నారు. అదేవిధంగా పోలవరం, బకరంచెర్ల ప్రాజెక్టులకు పాలనాపరమైనటువంటి అనుమతులు, అంటే ముఖ్యంగా ఇక్కడ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కానీ ఇతర అనుమతులు కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొన్నింటి నుంచి కూడా పాలనాపరమైనటువంటి అనుమతులన్నింటిలో కూడా వాటికి చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఆమోదం పైన కూడా కేబినెట్ లో మాట్లాడనున్నారు. అదేవిధంగా ఈ ఏడాదిలో అమలు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక వృద్ధి పైన పెద్ద ఎత్తునైతే ప్రచారం చేయాలి, ప్రజల్లో తీసుకెళ్లాలి. ఇప్పటి వరకు కూడా ఉద్యోగుల బదిలీలపై కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. పలు సంస్థలకు చెందినటువంటి గతంలో కేటాయించినటువంటి పలు సంస్థలకి భూ కేటాయింపులపై కూడా మంత్రి మండలిలో పూర్తిగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, విధులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చర్చలు, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి పరిపాలనా అనుమతులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా చర్చించనున్నారు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఈ కేబినెట్ ద్వారా ప్రజలకు అంటే ఒక భరోసా కల్పించే విధంగా ఈ కేబినెట్ లో పలు తీర్మానాలు అయితే చేయబోతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏడాది పాలన ముగుస్తున్న తరుణంలో ఏడాది పాలనకు సంబంధించి ప్రజలకు ఏం చేశాము, ఏ విధంగా ప్రజల్లోకి మనం ఉన్నాము, ప్రజలకు అండగా మనం నిలబడ్డాము అనే అంశాలపైన పూర్తిగా విశ్లేషణగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలు చర్చించుకునే విధంగా ఉండాలనే దానిపైన కూడా వారు చర్చించబోతా ఉన్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.